హాయ్ హలో అండి. ఈరోజు నేను ఉప్పు చేప వండుతున్నానండి. మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది ఆంధ్ర నుంచి. ఉప్పు చేప వండుతున్నాను. దానికి టమాటాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా చింతపండు రసం ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మనము ఉప్పు చేపని ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసి మనం కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం క్రంచీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు చేపలు వేసేస్తున్నానండి. కొంచెం ఎర్రగా వేగించుకోవాలి. అప్పుడు మా నాన్న బాగా తీసుకొచ్చేదండి, బాగా చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలే ఫస్ట్ తినట్లేదు, స్మెల్ అంటున్నారు. ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వేగిద్దాను. ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు మన ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూసారా ఎలా అయింది? మా నాన్న రోజు నాన్ వెజ్ లేని ఉండేవారు కాదు. ఏదో ఒకటి గుమ్మిడి చేప, ఉప్పు చేప, రొయ్యలు, ఎండు చేపలు ఏదో ఒకటి తినేదన్నమాట. అట్లా నాకు మా నాన్న నుంచి నాకు బాగా అలవాటు అయిపోయింది. తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత తినడం తక్కువైపోయింది. స్మెల్ అనడం వల్ల ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నామండి, బాగుంటుంది. దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకుంటాం. ఎర్రగా వేగాలండి. వీటికి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఎర్రగా వేగాయండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఒకసారి రెండింటిని కలిపేసుకున్నాం. దీంట్లోకి టమాటా కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటా వేసేసి ఉప్పు కారం వేసి కొంచెం ఉమ్మగెల్లిద్దామండి. టమాటా యాడ్ చేసేస్తున్నాం. దీంట్లోకి ఉప్పు, కారం రెండు యాడ్ చేసేసి మూత పెట్టేస్తాను. కొంచెం ఎక్కువ పడుతుందండి కారం, పులుపు వేస్తున్నాను కదా. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఉప్పు, అంతేనండి. వేసేసి ఒకసారి కలిపి పెట్టేసాం. మూత పెట్టేద్దాం, ఉడికిపోతుంది. తర్వాత మన పులుసు, కొంచెం జీలకర్ర, మెంతుల పొడి ఇవి యాడ్ చేద్దాం. మెత్తగా ఉడకాలి టమాటా. టమాటా మొత్తం ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం పులుసు యాడ్ చేసుకుందాం.
ఒకసారి కలిపేసుకుందాం. ఎక్కువ నీళ్ళలాగా పోయొద్దు, చిక్కగా పోసుకుంటేనే బాగుంటుంది. కొంచెం పులుసులో ఉడకనిద్దాము. పులుపు కూడా పోసాను కదండి, మంచిగా దగ్గరకు అయ్యి చూడండి. ఇలా దగ్గరకు అయ్యేటట్టు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చేపలు, ఉప్పు చేప ముక్క యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసి ఒకసారి కలిపేసుకున్నాం. అంతేనండి. కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించి కొంచెం ముక్కలకు ఉప్పు కారం పట్టే వరకు పెట్టేసి సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాం. ఆయిల్ అంతా ఉడికి పైకి వచ్చేసి చూడండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. దగ్గరకు అవుతేనే టేస్ట్ బాగుంటుంది. వీటిది ఉప్పు చేప ముక్కలకు కూడా ఉప్పు కారం మంచిగా నీట్గా పడుతుంది, పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.